వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ఆరీ వర్క్లో వచ్చేసి ప్యాచ్ వర్క్ మెథడ్ సెకండ్ మెథడ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ 2 కలర్స్ క్లాత్ తీసుకోండి. ఎనీ కలర్ మీ బ్లౌజ్ యొక్క కాంబినేషన్ బట్టి 2 కలర్స్ క్లాత్ తీసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని గ్లూ అనేది అప్లై చేసుకొని ఈ కింద ఉన్నటువంటి క్లాత్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 క్లాత్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేయడానికి రెడీగా పెట్టానండి. ఇప్పుడు మనం దీనికి అవుట్లైను జరీ థ్రెడ్ తీసుకొని చైన్ స్టిచ్ 2 or 3 టైమ్స్ స్టిచ్ చేయాలి. ఇలా ఎందుకు స్టిచ్ చేస్తాము అంటే మనకి బ్రైడల్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఇచ్చినప్పుడు మనం ప్యాచ్ వర్క్ చేసేకి ఆ బ్లౌజ్ని కట్ చేయడానికి వీలు ఉండదండి. అలాంటప్పుడు మనం ఏదైనా ప్యాచ్ వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ శారీ కాంబినేషన్ బట్టి క్లాత్ అనేది తీసుకొని ఇలా మనం అటాచ్ చేసి స్టిచ్ అనేది వేయచ్చు. దానికోసం నేను ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్ మెథడ్ 2 అనేది మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చైన్ స్టిచ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో బేసిక్ లెవెల్లోనే చెప్పాము చైన్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే అడ్వాన్స్ లెవెల్ ఆరీ వర్క్ అలాగే బేసిక్ లెవెల్ ఆరీ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి బిగినర్స్ కోసం పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నానండి. ఆరీ వర్క్లో చైన్ స్టిచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఒక లైన్ చైన్ స్టిచ్ వేశాను నేను. ఇక్కడ 2 టైమ్స్ చైన్ స్టిచ్ 2 or 3 టైమ్స్ చైన్ స్టిచ్ వేశారంటే ఇది మళ్ళీ మనం దీన్ని కట్ చేసుకొని బ్రైడల్ బ్లౌజ్కి ఎక్కడైతే మనం ప్యాచ్ వర్క్ చేయాలనుకుంటామో అక్కడ దీన్ని మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకునేయచ్చు అనమాట. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెడతానండి. ఆల్రెడీ చైన్ స్టిచ్ మనకి ఎలా వేయాలి అనేసి తెలుసు కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకునేసి ఎనీ కలర్ కుందనండి మీకు నచ్చిన కుందన్స్ని నచ్చిన షేప్ని గ్లూ అనేది అప్లై చేసుకొని ఇక్కడ అంటించేసుకునేసేయండి. ఇలా ఇప్పుడు దీనికి గ్లూ అనేది అప్లై చేసుకొని అంటించుకోవాలి. ఇది అంటించిన తర్వాత మనం ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదా అవుట్లైన్లో బీడ్స్తో నేను స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఎంబోస్డ్ థ్రెడ్ ఫిల్లింగ్ స్టిచ్ అయినా వేయచ్చు, లేదంటే ఎంబోస్డ్ జెదోజీ స్టిచ్ అయినా వేయచ్చు, లేకంటే బీడ్స్ని యూస్ చేసి ఎంబోస్డ్ ఫిల్లింగ్ స్టిచ్ అయినా వేయచ్చు. మీకు నచ్చిన స్టిచ్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. అలాగే స్టోన్ చైన్ వస్తుంది కదా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఈ మెథడ్ ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ యూజ్ అవుతుంది అనే దానికోసమే నేను ఈ స్టిచ్ అనేది చెప్తున్నాను. షుగర్ బీడ్స్తో నేను ఇక్కడ అవుట్లైన్ అనేది స్టిచ్ అనేది వేస్తూ వస్తున్నానండి. మీరు కట్ బీడ్స్ అయినా కూడా యూస్ చేయొచ్చు, చెమ్కీల్ని యూస్ చేసి బీడ్స్ని యూస్ చేసి కూడా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఏ స్టిచ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్నర్స్ ఆపోజిట్లో ఒక చిన్న లాక్ స్టిచ్ అనేది వేసేసుకొనేసి మీరు మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మీరు కావాలంటే ఈ బీడ్స్ అనేటివి చాలా మార్కెట్లో చాలా షేప్స్ వచ్చాయి, అలాగే డిఫరెంట్ మెటీరియల్స్ చాలా ఉన్నాయండి. మీకు నచ్చిన దాన్ని తీసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇది ఫినిష్ అయినాక మనం ఇక్కడ కుందన్ అనేది అప్లై చేసాం కదా దీనికి అవుట్లైన్ బీడ్స్తో స్టిచ్ అనేది వేసేసుకునేసి మీరు వీట్ బీడ్స్ అనేసి వస్తాయి. వీట్ బీడ్స్ని యూస్ చేసి కూడా ఫ్లవర్ లాగా స్టిచ్ చేయొచ్చు. ఆ వీట్ బీడ్స్ని కూడా ఎలా యూస్ చేయాలి అనేసి నేను ఇప్పుడు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవి ప్రజెంట్ నా దగ్గర ఖాళీ అయిపోయాయి, దానికోసమే నేను ఇక్కడ షుగర్ బీడ్స్ని యూస్ చేశాను అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను ఎలా జాయిన్ అవ్వాలి అనే ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను వీట్ బీడ్స్ అనేది ఇక్కడ యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను 3 షుగర్ బీడ్స్ని యూస్ చేశాను కదా, ఈ ప్లేస్లో మీరు వీట్ బీడ్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఇలా థ్రెడ్ ఎండ్ కూడా వేయకుండా చిన్న బీడ్ ఉంది కదా దానికి ఇలా బ్యాక్ సైడ్ తీసుకొచ్చి ఇలా లాక్ అనేది వేసేసుకునేసేయండి. మళ్ళీ మనం నార్మల్గా ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే 3 షుగర్ బీడ్స్ తీసుకునేసి
మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ సైజ్ బీడు 3 mm బీడ్ తీసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఈ థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్ లాగి అక్కడ షుగర్ బీడ్ ఉంది కదా దానికి ఇన్సైడ్కి ఇలా నీడిల్తో టైట్గా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో కింద టైట్గా లాగామంటే మీకు ఇక్కడ లాక్ అనేది పడిపోతుంది అన్నమాట. అలానే మొత్తం స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయాలి. ఫస్ట్ మనం 2 లైన్స్కి ఎంత మెజర్మెంట్ తీసుకొని గ్యాప్ తీసుకున్నామో మొత్తం అలానే ఆ గ్యాప్ని మెయింటైన్ చేయాలండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ తీసుకున్నామంటే మనకి ఫ్లవర్ అనేది సరిగా రాదు, చూసేదానికి కూడా అంత బాగుండదు అన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే ఎంత మెజర్మెంట్ స్టార్టింగ్లో తీసుకున్నామో అదే ఈవెన్గా ఫాలో అవ్వాలి చివరి వరకు. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మన ఛానల్లో నేను నార్మల్గా ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉన్నానండి, మనం వేసే స్టిచ్ క్వాలిటీగా ఉండాలి. అలాగే మనం స్వింగ్ మిషన్ స్టిచ్ అయినా కావచ్చు, లేదా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఆరీ వర్క్ అయినా కావచ్చు, క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్ అనేది చిరిగిపోకూడదు అన్నమాట. దీనికి నేను సింపుల్గా డెకరేషన్ కోసం ఈ కుందన్స్ని అవుట్లైన్లో ఇలా పెడుతూ ఉన్నాను. మీకు నచ్చిన కుందన్స్ని మీరు యూజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ బీడ్స్తో కూడా లాక్ వేసుకుంటూ వచ్చేయచ్చు అనమాట. జస్ట్ ఇంతే అండి. రిమైనింగ్ క్లాత్ ఉంది కదా మనం అటాచ్ చేసిండేది, ఈ క్లాత్కి కూడా అంతేనండి. అవుట్లైన్ 3 times చైన్ స్టిచ్ వేసిన తర్వాత స్టోన్ చైన్ యూస్ చేసి స్టిచ్ చేశానండి. ఇక్కడ నేను హాఫ్ సర్కిల్ షేప్లో బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. ఎవరైనా స్టోన్ చైన్ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలి అని తెలియకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు షుగర్ బీడ్స్నైనా యూస్ చేయొచ్చు, కట్ బీడ్స్నైనా యూస్ చేయొచ్చు, అది మీ థింకింగ్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ ఆ షుగర్ బీడ్కి ఇక్కడ లాక్ అనేది వేసేసుకునేసి ఇప్పుడు కట్ బీడ్స్ని యూస్ చేసి స్టిచ్ అనేది వేద్దాము. ఇక్కడ కూడా సెంటర్లో ఒక కుందన్ని అంటిస్తున్నానండి. గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ అంటించేసుకునేసేయాలి. ఇక్కడ కట్ బీడ్స్ ఎల్లో కలర్ కట్ బీడ్స్ తీసుకొని నేను ఇక్కడ స్టిచ్ అనేది వేస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ బిగ్ సైజు బీడ్స్ని తీసుకొని కూడా మధ్యలో స్టిచ్ అనేది వేసుకుంటూ రావచ్చు అనమాట. అదో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా స్టిచ్ చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక చిన్న సర్కిల్ షేప్లో స్టిచ్ చేస్తున్నానండి. గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ని తీసుకొని ఇక్కడ సర్కిల్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఒక బిగ్ సైజు బీడ్స్ని ఇక్కడ స్టిచ్ చేసేసి మనం దీనికి సర్కిల్ షేప్లో లాగా స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. మీకు నచ్చిన ఇమేజ్ని తిలకం షేప్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, అలాగే పీకాక్ పెడల్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లోటస్ లాగా స్టిచ్ చేయొచ్చు. అది మీ ఆలోచనని బట్టి ఉంటుంది. మీకు నచ్చిన ఇమేజ్ని స్టిచ్ చేసుకోండి. జస్ట్ ప్యాచ్ వర్క్ని ఇలా స్టిచ్ చేయొచ్చు అనడం కోసమే నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను బిగినర్స్ కోసం. నేను ప్రతిదీ నిదానంగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నానండి. ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఎవరైనా క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఆ క్లాస్లో జాయిన్ అయ్యే ప్రాసెస్ అయితే చెప్తానండి. మన క్లాసెస్లో వచ్చేసి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్, నెక్స్ట్ అలాగే ప్రొఫెషనల్గా ఎలా స్టిచ్ చేయాలి, 3D ఇమేజెస్ ఎలా స్టిచ్ చేయాలి అనేది పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఎవరైనా కూడా ఓన్గా వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసుకునే విధంగా నా నాలెడ్జ్ని నేను ఇలా షేర్ చేస్తూ ఉన్నానండి. ఈ లాక్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అటు సైడ్ కూడా ఒక చిన్న హ్యాంగింగ్ లాగా ఇలా స్టిచ్ అనేది వేసేసుకునేయాలి. ఇక్కడ కూడా ఒక స్మాల్ సర్కిల్ షేప్లో స్టిచ్ చేసేసామంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. మన ఛానల్లో బేసిక్ లెవెల్ నుంచి అలాగే అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా స్టిచ్చెస్సే చెప్పామండి. మీకు నచ్చిన స్టిచ్ని యూస్ చేసి నచ్చిన ఇమేజ్తో మీరు ఇలా ఫిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫినిష్ అయినాక ఇక్కడ లాక్ అనేది వేసేసుకునేసేయాలి. ఈ కుందన్స్ కూడా మనం అవుట్లైన్ బీడ్స్తో ఇలా ఫిల్ చేసేద్దాం. ఏ కలర్ అయినా తీసుకోండి. ఇది మొత్తం ఫినిష్ అయినాక ఎలా ఉంటుందనేసి లాస్ట్లో ఇక్కడే చూసేద్దామండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఫినిష్ అయిపోయినాక ఇలా వస్తాయన్నమాట 2 ఇమేజెస్. ఇంతసేపు నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.